విజయనగరంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఏపీ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషిదారాజు మాట్లాడారు. మహిళా మోర్చా కార్యకర్తలు ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తూ సేవలు అందిస్తున్నారని తెలిపారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో మహిళా సాధికారతకు బీజేపీ కట్టుబాటును చాటిందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు స్మిత, కార్యదర్శి పావని తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు. ఇవాళ విజయనగరం జిల్లాలో అనేక కార్యక్రమాలు జరుపుకున్నాము మహిళా మోర్చా తరఫున. 12 సంవత్సరాలు మోడీ గారి సుపరిపాలన ఇవాళ జూన్ 9వ తేదీ ఆయన మొట్టమొదటిసారిగా బాధ్యత తీసుకున్న రోజు ఇది. సో ఈరోజు మొదట గుడిలో కార్యక్రమం ప్రారంభించి అనేక కార్యక్రమాలు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళని కలవడం, అదేవిధంగా పనికి ఆహార పథకం, బెనిఫిషరీస్ని కలవడం, అంగన్వాడీని సందర్శించినాము, డ్వాక్రా మహిళలను కలిసినాము. కలిసి వాళ్ళకి ఏ విధంగా నరేంద్ర మోడీ గారి పథకాలు వారికి అందుతున్నాయో అనేక విషయాలపై వాళ్ళని అడిగి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా దీనిలో ముఖ్య పాత్ర వహిస్తూ ఏదైతే ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారో ఇంధనాన్ని తగ్గించాలి, ఇంధన వాడకం తగ్గించాలి అని చెప్పి ఆల్రెడీ చాలా మంది ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా మార్చడం జరిగింది. అలాగే కుకింగ్లో కూడా ఆయిల్ శాతం తగ్గించాలి, గ్యాస్ శాతం తగ్గించాలి అనే ఉద్దేశంతో దానికి మనకి ఆరోగ్యంతో పాటు మన యొక్క దేశం యొక్క ఏదైతే ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే విధంగా ఆయన ఇచ్చినటువంటి సూచనలు ఉన్నాయో దాన్ని అందరూ కూడా పాటించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ మహిళా మోర్చా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయో దీనిలో మహిళలందరూ కూడా భాగస్వామ్యం కావాలనే సందర్భంగా మీకు తెలియజేస్తారు. నా పేరు నిషిదారాజు, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు. ఇవాళ విజయనగరం జిల్లాలో అనేక కార్యక్రమాలు జరుపుకున్నాము మహిళా మోర్చా తరఫున.